మహాలక్ష్మి పేరుతో కొన్న లాటరీకి 5 కోట్ల ప్రైజ్ మనీ రావడంతో మహా కన్స్ట్రక్షన్స్ మొదలుపెట్టిన మాధవ షాక్లో తాయారు. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియో లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక మహాలక్ష్మికి సర్టిఫికెట్స్ లేకుండానే ఇంటర్వ్యూ తీసుకుంటారు అని చెప్పి చెప్తాడు ఇక చక్రి. అయితే ఇది మాధవ్ చూశాడు అని చెప్పి చెప్పడంతో చాలా థ్యాంక్స్ చెప్తుంది మహాలక్ష్మి. కానీ ఉపయోగం ఏముంది? వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంది మొత్తం వినేస్తుంది. వినేసి నన్ను ఇలా బాధ పెట్టకండి, తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ వాళ్ళు గనక నన్ను నువ్వు సెలెక్ట్ కాలేదు అని చెప్పి చెప్తే అనగానే అవుననుకో అంచు ఇక మాధవ మాట్లాడుతుంటే, చూడు పెద్ది, నేను నిన్నే నమ్మాను, అనవసరంగా నువ్వు కూడా నా నమ్మకాన్ని పోగొట్టుకోకు అని అనేసరికి, లేదమ్మా మహాలక్ష్మి, నేను చెప్పేది విను, ఖచ్చితంగా నువ్వు ఒక మంచి ఉద్యోగం తెచ్చుకుంటావు. ఈ ఇంటర్వ్యూ కాకపోతే ఇంకో ఇంటర్వ్యూ, అది ఒరిజినల్ ఇంటర్వ్యూ. ఇక అలా బాధపడుతున్నటువంటి మహాలక్ష్మిని చూసి, చూడు మహాలక్ష్మి, నువ్వేం కంగారు పడకు, సరేనా? నా మాట విని మనం నిజంగానే ఇంటర్వ్యూలకి ప్రయత్నిద్దాం. పోనీ మనమే ఒక పేపర్ ప్రకటనిస్తే అనగానే, ఏమని పెద్ది అంటుంది, నా సర్టిఫికెట్స్ అయితే పోయాయి, నేను డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చాను, మళ్ళీ కొత్త డూప్లికేట్ సర్టిఫికెట్స్ కోసం అప్లై చేశాము, అవి రావడానికి 2-3 నెలల టైం పడుతుంది, ఈలోపు ఎవరైనా నాకు జాబ్ ఇవ్వగలరా అని చెప్పి పెడదాం. నాలో స్కిల్ని, టాలెంట్ని మీరు పరీక్షించుకున్న తర్వాతే మీరు నాకు జాబ్ ఇవ్వండి అని చెప్పి పెడదాం అంటాడు. మంచి ఐడియా ఇచ్చావు పెద్ది, తప్పే ఉంది, మన పబ్లిసిటీ మనం చేసుకుంటున్నాం అని చెప్పి అంటుంది మహాలక్ష్మి. ఇక అనుకున్నదే తడవుగా యాడ్ ఇవ్వాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది తెలుసుకున్నారు. ఇక ఆ డబ్బులు నలుగురు అన్నదమ్ములు కలిసి కూర్చుని మాట్లాడుకుంటారు. కన్నాని, ఒరేయ్ నువ్వేమైనా డబ్బులు తీసుకొచ్చిస్తావా, నీకెందుకురా, వెళ్ళు అని చెప్పి పంపించేస్తాడు మాధవ. అయితే ఇదంతా కూడా నారాయణ బయట కూర్చుని వింటూ ఉంటాడు. ఇప్పుడు కోడలికి ఉద్యోగం వచ్చిన తర్వాత ఏం చేయాలని అంటాడు. ఉద్యోగం వస్తే ఏం చేస్తుంది, ఉద్యోగం చేస్తుంది అనగానే, అట్లా ఎన్నాళ్ళు చేస్తుంది అని అంటాడు. ఉద్యోగం చేసిన అన్నాళ్ళు ఉద్యోగం చేస్తుంది అనగానే, మీరిప్పుడు అడిగారు కాబట్టి చెప్తున్నాను మావయ్య, నాకు ఉన్న గోల్ ఒక్కటే, నేను చక్కగా ఒక మంచి కన్స్ట్రక్షన్ కంపెనీ పెట్టాలని అనగానే, అవునా, దానికి ఎంత ఖర్చు అవుద్దమ్మా అంటాడు నారాయణ. ఎంత ఖర్చు అవుతుంది అంటే మనం పెట్టుకునే ఆఫీస్ని బట్టి, మనం చక్కగా క్యూట్గా చిన్నగా పెట్టుకున్నాం అనుకోండి, తక్కువలో తక్కువగా ఒక 25-30 లక్షలు అవుతుంది. ఎందుకంటే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా అరేంజ్ చేసుకోవాలి. మనం ఏదైనా కాంట్రాక్ట్ వచ్చినప్పుడు దాన్ని ఫుల్ ప్లెడ్జ్డ్గా కంప్లీట్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ మొత్తం పెట్టుకోవాలి కదా, అందుకోసం అంటుంది. ఒక 25-30 పోనో 40 లక్షలు వేసుకో అంతేగా అనగానే, అవును మావయ్య అంటూ, మీ దగ్గర ఉన్నాయా అంటుంది. అనేసరికి, ఇవాళ ఉండకపోవచ్చు, ఎప్పుడో ఒకప్పుడు రాకపోవు కదా అని చెప్పని అంటాడు. ఇక అలా అనేసరికి మాధవ్ వాళ్ళంతా కూడా, ఆయన మాటలు ఎందుకులే మహాలక్ష్మి, నువ్వు కూర్చో, ముందు పేపర్ ప్రకటన ఇవ్వడానికి డబ్బులు లేవు మన దగ్గర అని అంటాడు మాధవ. ఇక అలా అన్న తర్వాత రోజు ఉదయాన్నే అందరూ కలిసి దాచిన డబ్బులన్నీ తీసుకొచ్చి మొత్తానికి మహాలక్ష్మికి సంబంధించిన యాడ్ ఇవ్వాలి అనుకుంటారు. నారాయణ, ఒరేయ్ 1-2 రోజులు ఆగి ఇవ్వండిరా అని అంటాడు. ఎందుకు అంటే, చెప్తానులేరా, 1-2 రోజులు ఆగండి అని చెప్పి ఉదయాన్నే బయటికి వెళ్తూ, అమ్మ మహాలక్ష్మి, ఎదురొచ్చి నాకు ఒక 50 రూపాయలు ఇవ్వా అని అంటాడు. నీ పేపర్ ప్రకటన ఆపి మరీ నీకు 50 రూపాయలు ఇవ్వాలా, అందుకోసమేనా ఆపమన్నావు అని చెప్పని చక్రి అంటే, కాదులేరా ఏమ్మా, ఒక 50 రూపాయలు ఎదురొచ్చి ఇవ్వవా అంటాడు. సరేనని చెప్పి మహాలక్ష్మి ఎదురొచ్చి 50 రూపాయలు ఇస్తుంది. అవి పట్టుకుని నారాయణ డైరెక్ట్గా ఇక ఒక షాప్ దగ్గరికి వెళ్తాడు. ఆయన దగ్గర ఉన్న డబ్బులకి 50 కలిపి క్వార్టర్ కొని తీసుకొని వచ్చి కూర్చొని తాగుతాడు. చూడు అని అంటే, లేదు మామయ్యలో నేను ఏదో కొత్తగా గమనించాను, ఆయన మనసులో ఏదో ఆలోచిస్తున్నారు అంటుంది మహాలక్ష్మి. అలాగే కనబడతాడు, తీరా అంతా అయిపోయిన తర్వాత అప్పుడు తెలుసుద్ది తాగొచ్చాడు అని చెప్పి ఇంట్లో ఇక కేశవ కూడా అంటాడు. ఇది అయిపోయిన తర్వాత ఇక మహాలక్ష్మి అయితే తను కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. ఎలా
ఈ పేపర్ ప్రకటన కంప్లీట్ చేయాలి అనుకుంటూ ఉండగా వాళ్ళ వదిన దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. వచ్చేసరికి ఇక వాళ్ళ వదిన అయితే మహాలక్ష్మి అని చెప్పని అంటే, చెప్పొదినా అని అంటుంది. నన్ను క్షమించావా అని అడుగుతుంది. నేను నిన్ను క్షమించేంత పెద్దదాన్ని వదినా, నేనే మిమ్మల్ని నమ్మటం తప్పు అని చెప్పి నాకు అర్థమైంది అని అంటే, అలా అనుకు మహాలక్ష్మి ప్లీజ్ అని అంటే, ఏ వదినా ఎందుకు అంత బాధపడుతున్నావు అని అంటూ ఉంటే, అది కాదు మహాలక్ష్మి, నేనేది కావాలని చేయలేదు, వాళ్ళందరూ కలిసి నన్ను అలా చేయించారు అని అంటే, నేనేమీ కాదంటలేదు కదా వదినా, నేనంటుంది ఒక్కటే, ఆ విషయం నాకు కనీసం మెసేజ్ రూపంలో పెట్టినా నేను సంతోషించేదాన్ని కదా అని అంటుంది. సారీ మహాలక్ష్మి, అలా నాకు పరిస్థితులు అనుకూలించక నేనేమీ చేయలేకపోయాను అని చెప్పని ఇక ఫోన్ పెట్టేస్తుంది మహాలక్ష్మి వదిన హారిక. అయిపోయిన తర్వాత మహాలక్ష్మి కాస్త రిలాక్స్ అవుదామని అలా నడుము వాల్చుకుని పడుకుని ఉంటుంది. ఈలోపు నారాయణ ఇంటికి వచ్చి అమ్మ మహాలక్ష్మి అని అంటాడు. చెప్పండి మావయ్య అంటూ గదిలోంచి బయటకు వస్తుంది. తల ముడి వేసుకుంటూ వస్తూ ఉంటే, అమ్మ చక్కగా జడేసుకో అని అంటే, ఏంటి ప్రతిదీ చెప్తున్నారు, ఏమోలే అనుకుంటూ సరే మావయ్య అని వెళ్ళి కాళ్ళు చేతులు ముఖం కడుక్కుని జడ వేసుకుని బొట్టు పెట్టుకుని వస్తుంది. చూడుప్పుడు పేరుకు తగ్గట్టుగా మహాలక్ష్మిలా ఉన్నావు. సరే కానీ నీకు నేను ఒకటి ఇస్తాను, నువ్వు నేను చెప్పినట్టు చేస్తావా అంటాడు. ఏంటి మావయ్య ఏం మాట్లాడుతున్నారు మీరు అంటే, అబ్బే అదేం కాదమ్మా, నేను చెప్పేది విను అంటూ నారాయణ అంటూ ఉంటే, ఈలోపు చక్రి వచ్చి ఏంటయ్యా ఏంటి నువ్వు ఇచ్చేది, ఎందుకు మహాలక్ష్మిని బెదరగొడుతున్నావు అంటూ ఉంటే, ఈలోపు మాధవ్ వస్తాడు. ఏంటనయ్య నువ్వు వచ్చేసావంటే, ఈరోజు పని లేదన్నారా అందుకే వచ్చేసాను, మేస్త్రికి ఏదో పని ఉందంట అందుకని చెప్పి ఈరోజు పని ఆపమన్నాడు అని అంటాడు. ఈయన గారు ఏదో తీసుకొచ్చి ఇస్తాను నేను చెప్పినట్టు చెయ్యి అంటున్నాడు, ఏంటో అర్థం కాలేదంటే, ఏంటి నాన్న ఏంటది అంటే, అది ఇదిగమ్మా అంటూ నారాయణ తన జేబులో నుంచి 5 రూపాయల లాటరీ టికెట్లు ఒక 20 బయటకు తీస్తాడు. తీసి ఈ 20 టికెట్లు నువ్వు తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టమ్మా అనగానే, ఏంటి ఉదయమే మహాలక్ష్మిని ఎదురు రమ్మని తన చేతోటి 50 రూపాయలు తీసుకుని వెళ్ళింది లాటరీ టికెట్లు కొనడానికా అంటాడు చక్రి. అవునరా, ఎప్పుడూ ఒకసారి నాకు అదృష్టం తలుపు తడుతుందని చెప్పి నా చిన్నప్పుడు ఒక గురువుగారు చెప్పారు. మీ అమ్మ రూపంలో ఒకసారి తలుపు తట్టింది, కానీ నేను ఆ అదృష్టాన్ని నిలబెట్టుకోలేకపోయాను. ఇప్పుడు మహాలక్ష్మి రూపంలో మళ్ళీ ఒకసారి అదృష్టం తలుపు తడుతుందేమో, ఆ ఒక్కసారి ఈసారి అవుతుందేమో అనిపించిందిరా, అందుకోసమనే అంటూ ఉంటే, సరే ఆయన నమ్మకాన్ని ఎందుకు కాదనాలి, తీసుకెళ్ళు మహాలక్ష్మి అంటాడు మాధవ. సరే పెద్ది అంటూ వాటిని తీసుకెళ్ళి దేవుడి దగ్గర పూజ చేసి ఇంకా అక్కడ పెడుతుంది. ఒరే నేను చెప్పాను కదా, ఈ లాటరీ టైం ఉంది, ఇంకా 2 రోజులే, 2 రోజుల్లో ఈ లాటరీ డ్రా తీస్తారు, అప్పుడు మన అదృష్టం ఎలా ఉందో తెలుస్తుంది అనేసరికి, ఇక ఆ తర్వాత అయినా పేపర్ ప్రకటన ఇవ్వచ్చా మావయ్య అంటుంది. అప్పుడు ఇచ్చుకోమ్మా అవసరమైతే అని అంటాడు. అంటే ఏంటి, ఇప్పుడు నీకు గట్టి నమ్మకం అనమాట, ఈ లాటరీ నువ్వు కొట్టేస్తావు, నీకు వచ్చేస్తుంది, ఇక తర్వాత హ్యాపీగా ఆ లాటరీ టికెట్లతోటి వచ్చే డబ్బులతోటి మేము అందరం సెటిల్ అయిపోతామని, అంతేనా అంటే, ఏమో అలాగే జరగచ్చేమో కదరా అంటాడు ఇక నారాయణ. ఇక అందరూ కూడా తినేసి పడుకుంటారు. రాత్రి అందరికీ కూడా ఒక ఆలోచన వస్తుంది. నిజంగానే నాన్న చెప్పినట్టు ఆ లాటరీ టికెట్లో ఏదో ఒకదానికి ప్రైజ్ వస్తాయి అని కన్నా అంటే 2టికి వస్తే అంటాడు కేశవ. ఏమో నాన్న 20 టికెట్లు కొన్నాడు, 3టికి వస్తుందేమో అంటూ ఉంటాడు ఇక చక్రి. అయితే ఒరే అన్నీ ఒకళ్ళ పేరు మీద కొంటే ఎన్నిటికి వచ్చినా సరే ఒకటే ఇస్తారా అంటాడు మాధవ. నాన్న ఎలా కొన్నాడో రేపు పొద్దున్నే అడుగుదాం అని చెప్పేసేసి ఉదయాన్నే లేవగానే 3 కొడుకులు వెళ్ళి నారాయణ చుట్టూ కూర్చొని, నాన్న ఇప్పుడు నువ్వు మొత్తం 20 టికెట్లు కొన్నావు కదా, ఆ 20ని ఎవరి పేరుతో కొన్నావు అంటే, ఒక 5 పెద్దోడి పేరు మీద, ఒక 5 ఇదిగో ఈ కన్నగాడి పేరు మీద, ఇంకో 5 కేశవగాడి పేరు మీద, ఇంకొక 5 అనగానే ఇంకో 5 అంటూ ఉంటే మహాలక్ష్మి పేరు మీద. అయితే ఎలా కొన్నానంటే, అందరి టికెట్లలో 4 టికెట్లు వాళ్ళవి, 1 టికెట్ మహాలక్ష్మిది ఉంటుంది అనగానే,
ఓహో, చాలా బాగా కొన్నావు. మహాలక్ష్మి టికెట్లలో 2 మహాలక్ష్మి ఉంటాయన్నమాట. అంటే అలా కొన్నాను అంటాడు. బాగా తెలివి ఉపయోగించావు నాన్న. చూద్దాం నీ తెలివితేటలు, నీ క్యాలిక్యులేషన్స్లో ఎంతవరకు మనం ముందుకొస్తామో అనేసరికి ఇక సరే అంటాడు నారాయణ. ఇక ఆ రోజు అందరూ కూడా చక్కగా మహాలక్ష్మికి మాధవ చెప్తూ ఉంటే వంట చేస్తుంది. మహాలక్ష్మి చేసిన వంటని అందరూ కూర్చుని చాలా బాగుంది బాగుంది అంటూ తింటారు. ఇక ఇక్కడేమో తాయారు గాయత్రితోటి, ఏయ్ నువ్వేంటే పద్దాక వాళ్ళ ఇంటికి వెళ్తున్నావంట, ఇంకా నీకు ఆ మాధవ్ గాడికి పెళ్ళవుతుంది అని చెప్పి ఊహించుకుంటూ బ్రతకడమే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు వాడికి పెళ్ళయ్యే ప్రసక్తే లేదు, జాగ్రత్త అని అంటుంది. అమ్మా, ఇప్పుడు నువ్వు పెళ్లి చేస్తావని నేను ఏమైనా వెళ్తున్నానేంటి? నాకు అలవాటైపోయింది. అత్తున్నా లేకపోయినా ఆ ఇంటికి నేనే కోడల్ని ఎప్పటికైనా సరే, అర్థమైందా అంటే నువ్వు అనుకున్నంత ఈజీ కాదే అని చెప్పని అంటూ ఉంటుంది. ఇక ఇటు నుంచి తాయారైతే ఈజీ అవునో కాదో తెలుస్తుందిలే అని అంటూ ఉంటే, నీకు బాగా ధైర్యం ఎక్కువైంది, ఒక్కసారి చింతభరిత పట్టుకుంటే అనగానే, అమ్మ ఏదో ఊరికే అన్నాను లేవే, వెళ్ళంలే అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక అయిపోయిన తర్వాత చాలా గొప్పగా ఊహించుకుంటోంది. ఆ దరిద్ర పిల్లు ఎప్పుడు బాగుపడాలి అని అనుకుంటూ ఇక తాయారు లోపలికి వెళ్ళిపోతుంది. ఇక ఆ రోజు గడిచిన తర్వాత రోజు ఉదయాన్నే అందరూ కూడా అర్ధరాత్రి నుంచి నిద్ర లేకుండా కూర్చుని ఉంటారు. ఒరేయ్, రిజల్ట్ వచ్చేది 10 గంటలకి అంటూ నారాయణ 8 గంటలకు లేస్తాడు. అవునా నాన్న, మాకు ఈ విషయం తెలియక రాత్రి నుంచి మెలుకునే ఉన్నాం అంటూ అందరూ లోపలికి వెళ్ళిపోతారు. ఇక నారాయణ చక్కగా స్నానం చేసి గుడికి వెళ్ళి దండం పెట్టుకుని లాటరీ ఆఫీస్ దగ్గరికి వెళ్తాడు. ఇక ఇక్కడ ఇంట్లో మహాలక్ష్మి, మాధవ, చక్రి, కేశవ ఇంకా కన్నా అందరూ కూడా కూర్చుని వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక నారాయణ కాసేపటికి ఇంటికొచ్చి, మాధవ మాధవ అని చెప్పని అంటూ ఉంటే, నాన్న రండి నాన్న, ఏమైంది అని అంటే, దేవుడు కరుణించాడ్రా మాధవ అంటాడు. ఏంటి నాన్న అంటే, ఒరే వాయించండి అని చెప్పానంటే బయట డప్పుల మోత. ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి నాన్న ఈ డప్పుల మోత అంటే, మన ఇంటికి మహాలక్ష్మి వచ్చిన వేళా విశేషంరా. నీకు 5 టికెట్లు కొన్నానా, అందులో ఒకటి మహాలక్ష్మి కదా, ఆ మహాలక్ష్మి పేరుతో ఉన్న టికెట్కి ప్రైజ్ వచ్చింది. ఇదిగో నీకు 5 కొన్నానుగా, అందులో మహాలక్ష్మికి ఉంది కదా, ఆ టికెట్కి ప్రైజ్ వచ్చింది. ఒరే కన్నా, నీకు కొన్న వాటిలో కూడా మహాలక్ష్మి పేరుతో ఉన్న దానికే టికెట్కి ప్రైజ్ వచ్చింది అంటాడు. ఏంటన్నా నువ్వు అనేది అంటే, అవునరా, మనం కొన్న 20 టికెట్లలో 3 టికెట్లకి ప్రైజులు వచ్చినాయి అనగానే, అయితే మరి నా పేరుతో కొన్న వాటికి రాలేదా అంటుంది మహాలక్ష్మి. ఆ వచ్చినవన్నీ నీ పేరుతో కొన్నాయే కదమ్మా అని చెప్పని అంటాడు నారాయణ. దాంతో ఒక్కసారిగా మహాలక్ష్మి, మీరు నిజం చెప్తున్నారా మావయ్య, లేకపోతే వాళ్ళ వాటికి ప్రైజ్ వస్తే ఆ టికెట్ నాది అంటున్నారా అనగానే, లేదమ్మా అక్కడ రాయించాను, వాళ్ళు చెప్పారు మీ కోడలు అడుగుపెట్టిన వేళా విశేషం అయ్యా నారాయణ, మొత్తానికి 3 టికెట్లు గెలుచుకున్నావు అని చెప్పేసి తెలుసా అంటూ ఇక ఆ మొత్తం ప్రైజ్ మనీ కలిపి ఎంత వచ్చింది ఏంటి అని లెక్కలు వేసుకొని ఒక్కసారిగా నోరెళ్ళబెడతారు. ఏంట్రా ఇంత డబ్బు వచ్చిందా అంటాడు నారాయణ. అవును నాన్న, మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే ఇంత వచ్చింది అని చెప్పి కన్నా చెప్పేసరికి, ఇంకేంటి అమ్మ మహాలక్ష్మి, నువ్వు ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ ఏదో అన్నావు కదా, అది కట్టేసుకో, నువ్వు అడిగిన 40 లక్షలు నీకు ఇచ్చేస్తాడు మాధవ. పెద్దోడా నువ్వే ఈ లెక్కలన్నీ చూసుకో, ముందు మన ఇంటికి పెయింట్లు వేసేయండి, నీట్గా ఇల్లంతా కూడా చక్కగా కట్టండి, అర్థమైందా, కోర్టులో ఉన్నా పర్వాలేదు, ఎవడొస్తాడో నేను చూస్తాను అని అంటూ ఇక నారాయణ మొత్తం పనులు మొదలు పెట్టిస్తాడు. ఇక మహాలక్ష్మి అయితే పేపర్ ప్రకటన గురించి మర్చిపోతుంది. ఇప్పుడు మనం సైట్ కొనాలి, ఆ సైట్లో చక్కగా మనం కన్స్ట్రక్షన్ కంపెనీ పెట్టాలి అని చెప్పని అంటూ ఉంటుంది. చక్రి చాలా సంతోషిస్తూ ఉంటాడు. చక్రితో 4 కార్లు కొనిపించి మాధవ ఒక ట్రావెల్స్ కంపెనీ పెట్టిస్తాడు. ఇక ఇటు నుంచి కేశవకి మెకానిక్ పని వదిలేసేయి అని చెప్తే, లేదనయ్య నేను గ్యారేజ్ పెట్టుకుంటానంటాడు. దాంతో కేశవకి గ్యారేజ్ పెట్టిస్తారు. ఇక కన్నా చదువు అయితే తారాజువలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. కన్నాకి మంచి చోట ట్యూషన్ పెట్టించడంతో పాటు మంచి కాలేజీలో జాయిన్ చేస్తారు. ఇక మహాలక్ష్మి తన కన్స్ట్రక్షన్ కంపెనీ ఓపెనింగ్కి ప్రతాప్ని, లలితని, ఆదిని, హారికని పిలుస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు. నా సర్టిఫికెట్స్ లేకపోయినా నేను పెట్టిన కన్స్ట్రక్షన్ కంపెనీలో నేనే
రాజుని, నేనే మంత్రిని. సో ఇప్పుడు నా దగ్గర కొంతమంది ఉపాధి పొందుతారు. నాలాంటి వాళ్ళనే నేను ఎంచుకుంటాను. సర్టిఫికెట్స్ పోగొట్టుకుని స్కిల్ ఉన్న వాళ్ళనే నా కంపెనీలో జాబ్ ఇస్తాను అంటూ ఉంటుంది మహాలక్ష్మి. ఇక ప్రతాప్ అయితే అన్నంత పని చేసింది, ఎదిగి చూపించిందిగా అంటూ ఉంటే ఈలోపు ఇక నారాయణ చాలా హ్యాపీగా ఉంటాడు. ఒక్క దెబ్బకి 4 పిట్టలు అని చెప్పని అంటే 4 పిట్టలేంటి అని అనగానే, అవును, ఒక పక్క నా పెద్ద కొడుకు సెట్ అయ్యాడు, చక్కగా కాంట్రాక్ట్లు ఒప్పుకుని బిల్డింగులు కట్టిస్తున్నాడు. ఇట్నుంచి నా కోడలు కొడుకు, వాడేమో కార్ల కంపెనీ పెట్టుకున్నాడు, కోడలేమో కన్స్ట్రక్షన్ కంపెనీ పెట్టుకుంది. ఇటు నా మూడో కొడుకు చక్కగా గ్యారేజ్ పెట్టుకున్నాడు, 4గో వాడు చదువుకుంటున్నాడు. ఇది 4 పిట్టలు ఒక్క దెబ్బకి సెట్ అయిపోయినాయి అనగానే అప్పుడు తాయారు వస్తూ ఉంటుంది. ఏంటి దొన్నపోతే ఇంట్లోకి వస్తున్నట్టుంది అలా అంటున్నటువంటి నారాయణ మాటలతో, అదేంటన్నయ్య అలా అంటావు, నువ్వే నన్ను అలా అంటే ఇంక ఊళ్ళో వాళ్ళందరూ ఎలా అంటారు చెప్పు అంటే, అన్నయ్య ఇది ఇంకా బాగుందిరో అన్నయ్య అంట అని చెప్పని అంటూ నారాయణ చూస్తూ ఉంటాడు. ఇంకా అలా చూస్తున్నటువంటి నారాయణ వంక గబగబా వస్తుంది ఇక తయారైతే, అన్నయ్య ఏమీ లేదు, మన మాధవ్కి మన గాయత్రి నుంచి పెళ్లి చేద్దామని అంటుంది. ఇదేంటి అదే పాతిళ్ళు, కేవలం రంగులేసాను అంతే, ఇక్కడ ఏం మార్పులు రాలేదే, మాధవ్కి గాయత్రి నిమ్మని చెప్పని అడగడానికి అనగానే, పిల్లలందరూ సెటిల్ అయిపోయారుగా, మాధవ్ కూడా సొంతగా కన్స్ట్రక్షన్ చేస్తున్నాడుగా, మరి ఇంక బాధే ఉంది, గాయత్రిని బాగా చూసుకుంటాడు అని అంటే, అవునా, ఇన్నాళ్ళు లేనిది కొత్తగా ఇదొక ఆలోచన వచ్చిందా, మాధవ మొహం చూస్తేనే నచ్చేది కాదు నీకు, మాధవ మాట వింటేనే నచ్చేది కాదు, గాయత్రి మాధవతో మాట్లాడితేనే ఊరుకునేదానివి కాదు కదా, మరి సడన్ గా మాధవ్కి గాయత్రికి పెళ్ళంటున్నావేంటి చెల్లెమ్మ అని చెప్పని అంటాడు. దాంతో ఒక్కసారిగా ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతుంది తాయారు. ఇవన్నీ ఇప్పుడు కాదులే గాని, మా ఇంటికి వచ్చిన మా మహాలక్ష్మి ఏం చెప్తే అదే ఈ ఇంట్లో నడుస్తుంది. సాయంత్రం తన ఇంటికి వస్తుంది, వచ్చిన తర్వాత నేను మాట్లాడి చెప్తాలే, అప్పటి వరకు నువ్వైతే ఉగ్గు పట్టుకో అని అంటాడు. మహాలక్ష్మి వచ్చాక మాధవ్ గాయత్రి పెళ్లి గురించి నారాయణ మాట్లాడేసరికి, మావయ్య మీరు ఎలా అంటే అలా చేయండి, దీంట్లో నా అభిప్రాయం కనుక్కోవాల్సింది ఏముంది అంటే, నువ్వొచ్చాకే ఈ ఇంటికి కళొచ్చింది, నువ్వొచ్చాకే ఇదొక ఇల్లని గుర్తింపు వచ్చింది, నువ్వొచ్చాకే అసలు ఈ ఇంట్లో మనుషులున్నారని చెప్పి అందరూ గుర్తించే పరిస్థితి వచ్చింది. మరి అలాంటప్పుడు నీ సలహా, నీ అభిప్రాయం, నీ నిర్ణయం కాక ఇంకేం నడుస్తుంది ఇక్కడ చెప్పు అని అంటాడు నారాయణ. పెద్దికి గాయత్రికి పెళ్ళంటే సంతోషించకుండా ఎలా ఉంటాం చెప్పండి మావయ్య, సరే ఖచ్చితంగా చేసేద్దాం, పిన్నికి ఫోన్ చేసి చెప్పండి అని ఇక దాని మహాలక్ష్మి చెప్పేసరికి వెంటనే మాధవతోటి తాయారుకు ఫోన్ చేయిస్తాడు. చేయించి రేపే పిల్లని చూసుకోటానికి వస్తున్నామని చెప్పిస్తాడు. ఇలా మొత్తం మీద అన్ని రకాలుగాను కుటుంబం బాగుపడటంతో పాటు మహాలక్ష్మి అనుకున్న కన్స్ట్రక్షన్ కంపెనీ స్టార్ట్ చేస్తుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.